నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నవీపేట్ మండలంలోని సీరన్పల్లి అప్పాపూర్ గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పలు అభివృద్ధి పనులు ప్రారంభం. తెలంగాణలో 650 కిలోమీటర్ల రైల్వే పనులు చేపట్టాం. లోక్సభలో ఎంపీ అరవింద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ సమాధానం. ప్రజావాణి ద్వారా వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు ఆశీష్ శాంగ్వన్ ఆదేశం. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న. బంగ్లాదేశ్లో హిందువులపై ఆగడాలు ఆపాలి. ఇస్కాన్ ప్రతినిధులను విడుదల చేయాలి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్ మహీకి అయ్యప్ప స్వాములు వినతి పత్రం. భారీ ర్యాలీ. పట్టభద్రుల శ్రేయస్సే లక్ష్యం. యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయం. డిచ్పల్లిలో బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాజారాం యాదవ్ విస్తృత పర్యటన. నిజామాబాద్ జిల్లాకు కొత్తగా నర్సింగ్ కళాశాలను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నిర్మల హృదయ ఉన్నత పాఠశాలలో ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు. పాల్గొన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. నవీపేట్ మండలంలోని సీరన్పల్లి అబ్బాపూర్ గ్రామాలను బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పర్యటించి సీసీ డ్రైనేజీ మురం రోడ్ల పనులను ప్రారంభించారు. మోకన్పల్లి కస్తూర్బా పాఠశాలలో అదనపు గదుల్లోని పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సీరన్పల్లి గ్రామానికి సీసీ డ్రైనేజీ 8 లక్షల రూపాయలు, అబ్బాపూర్ బి నుండి పొతంగల్ గ్రామానికి వెళ్లేందుకు మట్టి రోడ్డు నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. సంబంధించిన కాంట్రాక్టర్లకు నాణ్యతతో కూడిన పనులను చేసి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. గత ప్రభుత్వాలు వాళ్ల స్వార్థాల కోసం పనులు చేసి డబ్బులు సంపాదించుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచడం జరిగిందని తెలిపారు. మోకన్పల్లి గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో 1 కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని వారన్నారు. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. రైతులకు రుణమాఫీ బోనస్ అమలు తీసుకుని రావడం జరిగిందని చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా పథకం ద్వారా పంట పెట్టుబడి కొరకు నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమిక్ రాష్ట్ర అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, శ్రీనివాస్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, రాజేందర్ కుమార్ గౌడ్, ఈశ్వర్ రెడ్డి, షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు. పంటలు పండించడానికి కానీ రోడ్లు కానీ సౌకర్యాలు పెంచుకోవటానికి ఎక్కడన్నా రోడ్స్ చేసుకుంటూ బ్రిడ్జెస్ అవసరం ఉంటే బ్రిడ్జెస్ చేసుకుంటూ దాంట్లో భాగమే ఈరోజు అబ్బాపూర్ తాండకు రావడం జరిగింది. వచ్చి వాళ్ళందరూ ఏ విధంగా చేయమంటే ఆఫీసర్లకు ఆ విధంగా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చడం జరుగుతూ ఉంది. కాబట్టి అదేవిధంగా మనమందరం పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి, అందరం బాగుండాలని ఎక్కడ కూడా కాంటులు పెట్టినప్పుడు అక్కడ గతంలో 5-6 కిలోలు కుంటాలకు కట్ చేస్తుంటే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొత్తగా నర్సింగ్ కళాశాలను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. నిజామాబాద్ లో కొత్తగా నర్సింగ్ కాలేజ్ ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కేసీఆర్ ఒక మొక్క కాదు పీకేయడానికి తెలంగాణ వేగు చుక్క అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాల్గొని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోమన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారన్నారు. కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి కేసీఆర్ ఒక వేగు చుక్క అన్నారు. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ పాలనలో నిధులు వరదలయ్యి పారేవి, ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ కవితను అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు కలిశారు. కుల గణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక అందించినందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో కూడా లేని చేనేతపై పన్నును ప్రధాని మోదీ జీఎస్టీ విధించడం దౌర్భాగ్యమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేనేతంపై జీఎస్టీని రియంబర్స్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం శోచనీయమన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రియంబర్స్ చేయాలని తెలిపారు. అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారినే వరదలు లెక్క ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తిట్లు వాడుతూనే తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల దండకం చదువుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటుండు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను వీకేశాడట. మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కనానే, ఆయన ఒక వేగు చుక్క. ఆయన నిన్ను చూసి చూడగలుగుతాడు, అసలు ఆలోచన చేయగలుగుతాడు. తెలంగాణలో 2014 నుంచి 2024 వరకు 650 కిలోమీటర్లు రైల్వే పనులు చేపట్టినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ లోక్సభలో తెలిపారు. రైల్వే పనులపై ఎంపీ అరవింద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అన్విష్ వైష్ణవ్ లోక్సభలో సమాధానమిచ్చారు. తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్లో 20% నిధులు సుమారు 1000 కోట్లు పెంచామని వెల్లడించారు. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో కేవలం 87 కిలోమీటర్ల మేరకు పనులు చేపట్టగా మోదీ ప్రభుత్వం 650 కిలోమీటర్ల పనులు చేపట్టిందని, ఇది 647% ఎక్కువ అని వెల్లడించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సహాయక కలెక్టర్ యుటి సంకిత్ కుమార్, డిఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డిలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నా పేరు లక్ష్మణ్, నేను కోటగల్లి నివాసిని. మా నాన్న 2003లో చనిపోయారు. విఆర్ఈగా పనిచేస్తూ చనిపోయారు. మా అమ్మ నేను కలిసి మా అన్నకు అనగా చెక్క సాగర్ గారికి హరితాన్ని మిడత పెట్టినాము. అప్పుడు మా అమ్మ నాకు కోటగల్లి జాగా రాసిచ్చింది. కానీ అప్పుడు మా అమ్మ పిలిస్తే రాకుండా పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ, పాడి పరిశ్రమ ద్వారా చేపట్టిన ఒక సంవత్సరంలో ఎన్నో విజయాల పోస్టర్లను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగ్వన్ ఆవిష్కరించారు. కామారెడ్డి పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ద్వారా మెరుగైన పశు సంరక్షణ, చేపల ఉత్పత్తి పెంపకం, పాడి రైతులకు లాభదాయకం, పాలధర అభివృద్ధి పథంలో కోళ్ల పరిశ్రమలతో పాటు వైద్య సేవలు అందించేందుకు పశు వైద్యుల నియామకం చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల సందర్భంగా పోస్టును ఆవిష్కరించడం జరిగిందని అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నాగేష్ రెడ్డి మండిపడ్డారు. డిచ్పల్లి మండల కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నాగేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ రూరల్ బ్లాక్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిన్నోళ్ల నర్సయ్య, సీనియర్ నాయకులు డాక్టర్ షాదుల్లా, ఇబ్రహీం, న్యాస రాజేశ్వర్, కొత్తపేట్ మురళి, లక్ష్మణ, శ్రీనివాస్ గౌడ్, పెద్దోళ్ల సీను, నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, రాజన్న, పులి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేష్ రెడ్డి మాట్లాడుతూ
మాట ఇస్తే మడమ తిప్పమని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన ఇచ్చిన హామీలను విజయవంతంగా అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, గత ప్రభుత్వం అప్పులు చేసి భారం మోపిన కొంత భారంగా ఉన్న ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నిరంతరంగా అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందని, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పదనమని అన్నారు. పేద బలహీన వర్గాల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని, త్వరలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామన్నారు. ఎన్నికల హామీలలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మన్ననలు పొందుతున్నాడని, ఇది చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అనవసరంగా ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రైతు పండించిన ప్రతి గింజను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి విక్రయించి సకాలంలో వారికి డబ్బులు చెల్లించి ఇచ్చిన మాట ప్రకారం క్వింటాలకు 500 బోనస్ అందిస్తున్నందుకు రైతులందరూ సంతోషంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి సారథ్యంలో రాహుల్ గాంధీ గారిని 2026లో ఖచ్చితంగా ప్రధానం చేయడం జరుగుతున్నది. దానికి ఎలాంటి లేదు. ఇప్పుడు మొన్న జరిగింది సెమీఫైనల్ ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అటు కేంద్రంలో రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్ళీ ఫామ్ చేస్తాం. ఇలాంటి సందేహం లేదు. కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉంటారు, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని. అసలు పని మా పని కాదు, బీజేపీ టీఆర్ఎస్ పని అయిపోయింది ఇక్కడ తెలంగాణలో. ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఖచ్చితంగా జెండా ఎగురవేస్తాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల, లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు అన్నీ కూడా మా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. జిల్లా పరిషత్ కానీ, మండలాలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ అన్నీ కూడా మేమే గెలుస్తాం. 90% గెలుస్తామని నమ్మకం ఉంది. ఎందుకంటే మేము ఇచ్చే స్కీమ్స్ రైతాంగానికి నేరుగా అందుతుంది. గతంలో చూస్తే మీరు వడ్లు పోతుండే, సొసైటీ చుట్టూ తిరుగుతుండే. ఒక్కొక్క సొసైటీ ద్వారా నెల రోజులు, 20 రోజులు, 2 నెలల వరకు పేమెంట్ రాకపోతుంది. ఇప్పుడు మీరు వడ్లు ఇచ్చి కొట్టిన 24 గంటలు, తక్కువ కొట్టిన 24 గంటల్లో పేమెంట్ పడిపోతున్నాయి రైతులకు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వన్ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సంబంధ సమస్యలు, రుణాలు, 2 పడకల గదులు, ఇళ్ల మంజూరు వాటిపై ఆర్జీలు రావడం జరిగిందని తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను ఆయా శాఖల అధికారులు పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి విక్టర్, ఆర్డీఓ రంగనాథరావు, జడ్పీ సీఈఓ చందన్ నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం బాల్య వివాహాల రహిత భారత్ పోస్టును కలెక్టర్ ఆవిష్కరించారు. అంతకుముందు జాతీయ వాయు కాలుష్య దినోత్సవాన్ని సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. పట్టభద్రుల శ్రేయస్సే లక్ష్యమని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన ధ్యేయమని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాజారాం యాదవ్ అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలంలోని బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాజారాం యాదవ్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల జాబితాలో ఓటర్ నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర నిష్పాక్షపాతంగా నిర్వహించారని, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట ఉండి నిరంతరం పోరాడతామని గుర్తు చేశారు. ఓయూ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఏర్పడడానికి తమ కుటుంబానికి దూరంగా ఉంటూ అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టి జైల్లో వేసిన తెలంగాణ విద్యార్థుల కోసం పోరాటం చేశానని, విద్యార్థుల పోరాటం వల్లనే తెలంగాణ సాధ్యమైందని, ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నానని, పట్టభద్రుల తనను గుర్తించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. పట్టభద్రుల జాబితాలో లేని పట్టభద్రుల జాబితాలో నమోదు చేసుకోవాలని, తమ ఓటు అమూల్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో రాజారాం యాదవ్ తో పాటు మాజీ మండల అధ్యక్షుడు చక్కరికొండ కృష్ణ, మాజీ సర్పంచులు లింగం యాదవ్, యూసుఫ్, సీనియర్ నాయకులు నల్లవెల్లి సాయిలు, నీరడి పద్మారావు, దాసరి లక్ష్మీనరసయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే వచ్చే సంవత్సరము ఫిబ్రవరి మార్చిలో అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉందో, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉన్నది. దానికి సంబంధించి ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని పెంచాలని చెప్పేసి మన వాళ్ళందరూ పార్టీ కార్యకర్తల యొక్క కుటుంబాలు, అట్లాగే మన టీచర్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏదైతే నవంబర్ 2021 వరకు డిగ్రీ కంప్లీట్ అయినటువంటి మనందరినీ కూడా మరి ఎన్రోల్మెంట్ చేసే కార్యక్రమంలో భాగంగా మరి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము. నిర్మలా హృదయ్ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని ముఖ్య అతిథిగా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, సెంట్రల్ లైబ్రరీ డిప్యూటీ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి, గౌరవ అతిథిగా సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ తారకం హాజరయ్యారు.
ఈ వారోత్సవాల సందర్భంగా పాఠశాలలో పుస్తక పఠనం అలవాటు చేయడానికి డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 7 వరకు వివిధ పోటీలు నిర్వహించబడతాయి. పోస్టర్ మేకింగ్, ఫాస్ట్ రీడింగ్, అవగాహన, శీఘ్ర పఠనం, పుస్తకాలు, రచయితల పేర్లను గుర్తించడం, పుస్తక సమీక్ష, మౌలిక పరీక్ష, అర్థాలను వెతకడం, ప్రియమైన రచయితకు ఉత్తమ ఉపహారం రాయడం, పదాజాల అభివృద్ధి శీర్షికపై వ్యాకరణ అంశాలు గాంభీర్యంగా చదవడం, బుక్ మార్క్ మేకింగ్ వంటి పోటీలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు పాఠశాల కార్యదర్శి రెవరెండ్ సిస్టర్ డాక్టర్ యు నిర్మల, ప్రధానోపాధ్యాయులుగా రెవరెండ్ సిస్టర్ సరిత, పాఠశాల ఉపాధ్యాయ బృందం కొనియాడారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా నన్ను పిలిచి ఈ ప్రోగ్రాం చేయించినందుకు ఇక్కడ ఉన్న స్టాఫ్, పిల్లలకు, కరస్పాండెంట్ గారికి మరియు హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ప్రతి స్టూడెంట్ కూడా ఇక్కడ చదవడమే కాకుండా లైబ్రరీకి వెళ్ళి రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చదువుకున్నట్టయితే, పుస్తకాలే కాకుండా పేపర్స్ అనేటివి కూడా, బుక్స్ అనేటివి కూడా రీడింగ్ చేసుకున్నట్టయితే మనకున్న బుక్స్ కాకుండా మిగతా ప్రతిదీ కూడా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అదే కాకుండా ఈ రోజులలో కాంపిటీషన్ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. చాలామంది కాలేజీలో బంగ్లాదేశ్లో హిందువులపై ఆగడాలు ఆపాలని అరెస్టు చేసిన ఇస్కాన్ ప్రతినిధులను విడుదల చేయాలని అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు. సోమవారం సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయ్యప్ప ఆలయం నుంచి బైకుల మీద ర్యాలీగా వెళ్లిన సేవా సమితి సభ్యులు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు హిందువుల ఐక్యత ఉండాలని నినాదాలు చేశారు. అనంతరం సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ శాంతిని కోరుకునే హిందువులపై దాడులను క్షమించరాని నేరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్పై ఒత్తిడి పెంచాలని అన్నారు. బంగ్లాదేశ్ విపత్తుల్లో ఉన్నప్పుడు ఇస్కాన్ ప్రతినిధులు అక్కడ ఎన్నో సేవలు చేశారని, వారికి అన్న ప్రసాదం కూడా అందించారని, అన్నం పెట్టిన వారిని అరెస్టు చేయడం శోచనీయమని అన్నారు. హిందువులు ఐక్యంగానే ఉంటేనే మనుగడ కొనసాగిస్తామని, లేనిచో ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వాలు ఈ అంశాలపై స్పందించకపోతే అన్ని ప్రాంతాల్లో ఉద్యమాలు బయలుదేరుతామని వారు హెచ్చరించారు. రోజురోజుకు బంగ్లాదేశ్లో హిందువుల మనుగడ కష్టమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో మైనార్టీలకు హక్కులు ఇచ్చినట్లుగా బంగ్లాదేశ్లో కూడా ఇవ్వాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులు కోనాల గంగారెడ్డి, కృష్ణారెడ్డి, మల్లికార్జున్, వీరప్ప, సిద్ది మహేష్, శంకర్ గౌడ్, అరుణ్, దేవకిషోర్, అరవింద్, మాణిక్యం గుప్తా తదితరులు పాల్గొన్నారు. మహిళలు స్వశక్తితో ఎదగాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్య అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇందిరా క్యాంటీన్ను సందర్శించి అక్కడ మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఇటువంటి ప్రోత్సాహకాలు ఎంతో ఉపయోగపడతాయని ఆమె అన్నారు. రుచికరమైనటువంటి ఇంటి భోజనం మాదిరిగా ఇందిరా క్యాంటీన్లో వంటలు అందుబాటులో ఉండటం అభినందనీయమని, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు బాన్సువాడ తహసీల్దార్ వరప్రసాద్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అర్సపల్లిలో గల మహిళా భవనం వెనుక గల అంగన్వాడీ స్కూల్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని నూడా చైర్మన్ కేశవేణును యూనియన్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు తూటుకూర ప్రీతం కోరారు. సానుకూలంగా స్పందించారు. యువజన కాంగ్రెస్ నగర అధ్యక్షులు తూటికూర ప్రీతం నూడా చైర్మన్ కేశవేణును కలిసి అర్సపల్లిలో గల మహిళా భవన్ వెనుక గల అంగన్వాడీ స్కూల్ నిర్మాణం పూర్తి చేయడానికి కావలసిన నిధులు ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నూడా చైర్మన్ కేశవేణు సానుకూలంగా స్పందించారు. పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తయిన సందర్భంగా భీమ్గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భీమ్గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలం పూర్తయినందున ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్, మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణ, కౌన్సిలర్ సిహెచ్ గంగాధర్, సతీష్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు అజ్మతుల్లా, కాంగ్రెస్ నాయకులు నర్సయ్య, అనంతరావు, నల్లూరి శ్రీనివాస్, సాదుల్లా, వాక మహేష్, సతీష్, అక్షయ్, విక్రమ్, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి చొరవతో పలువురికి సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు, జిల్లా సెక్రటరీ గిరిమాజీ గోపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 18,000 కోట్ల వరకు రుణమాఫీ చేసిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తవుతున్నందున తమకు సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో మరింత ఆదరణ పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపి, సీనియర్ నాయకులు వైశ్రీ, పట్టణ అధ్యక్షులు పుప్పాల అశోక్, వీడీసీ అధ్యక్షులు జక్కం అశోక్, నాయకులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ నిజామాబాద్ రీజనల్ మేనేజర్గా టి జోష్న బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రీజనల్ మేనేజర్ టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్ టి జోష్న, డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఎం శంకర్, డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఎన్ సరస్వతితో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. సో మా డిపో మేనేజర్స్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది. రీజన్కి ఆల్రెడీ మంచి పేరుంది పర్ఫార్మెన్స్లో. స్టిల్ మోర్ కూడా ప్యాసింజర్స్కి ఈ నిజామాబాద్ రీజన్ ఆల్ ద 6 డిపోస్ ప్యాసింజర్స్కి మేము మంచి ఇంకా టీజీఎస్ ఆర్టీసీ నుంచి మంచి సేవలు అందించే విధంగా మేము ప్రయత్నిస్తాము. ఇంకా ఆర్టీసీ సేవలు మెరుగుపడ్డాయి అనే పేరు తెచ్చుకుంటాము అని హామీ ఇస్తూ ఉన్నాను. సో మా ఆల్ ద 6 డిపో మేనేజర్స్ అండ్ మా డెప్యూటీ రీజనల్ మెకానికల్, డెప్యూటీ రీజనల్ ఆపరేషన్స్ మేమందరం కలిసి నిజామాబాద్ రీజన్ని ఒక మంచి స్థాయి, ఉన్నతమైన స్థాయిలో నిలబడతామని హామీ ఇస్తున్నాను. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో ఈ నెలలో జరిగే ఆది మల్లన్న జాతర గోడ ప్రతులను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. పడగల్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సట్టి అమావాస్య తర్వాత ఆది మల్లన్న జాతరను ఘనంగా జరుపుతామని తెలిపారు. వారం రోజుల పాటు ఆది మల్లన్న పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 4వ తేదీ బుధవారం, గురువారం రోజులలో శావ కార్యక్రమం నిర్వహిస్తామని, శుక్రవారం 6వ తేదీ దేవుళ్ళు గంగ స్నానము, శనివారం 7వ తేదీ షిరిడి రథోత్సవము, ఆదివారము 8వ తేదీన జాతర తీర్థము, 9వ తేదీన ఆది మల్లన్నకు గ్రామస్తులు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు నైవేద్యాలు సమర్పించుకుంటారని తెలిపారు. రాత్రి తెల్లవారుజామున నాగవెల్లి, అగ్నిగుండాలు దున్నడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ జాతర మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో రావాలని గోడ ప్రతులను ఆవిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గంగారెడ్డి, జక్కల రాజేశ్వర్, చెండి రాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆది మల్లన్న జాతర పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఇందులో భాగంగా 4వ తారీఖు బుధవారము మరియు 5వ తారీఖు గురువారము గ్రామంలో శావ తిరుగును, 6వ తేదీ శుక్రవారం గంగా స్నానం వెళ్ళును, 7వ తేదీ శనివారం బండి సిడే రథము ఊరేగింపుగా జరుగును, 8వ తేదీ ఆదివారం జాతర తీర్థం జరుగును, 9వ తారీఖు సోమవారం నైవేద్యం మరియు రాత్రి నాగవెల్లి అగ్నిగుండము శావ జరుగును. ఇట్టి ఆది మల్లన్న జాతరలో చుట్టుపక్కల గ్రామాలు బోదెపల్లి, వన్నెల్బి, అంసాపూర్, లక్కూర, పడిగల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయోత్సవంగా జరపాలని కోరుచున్నాం. ప్రజలకు ఇచ్చిన మాటలను ప్రభుత్వం అమలు చేయకపోతే ప్రజా పోరాటం తప్పదని పాలడుగు భాస్కర్ అన్నారు. ఎన్నికల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయని, క్రమంగా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ సమావేశానికి హాజరై సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో సాధించిన విజయాలపైనే విజయోత్సవ సభలను నిర్వహించుకుంటుందని, కానీ నేటికి ఇంకా అనేక సమస్యలు, ప్రజలకు ఇచ్చిన హామీలు అపరిష్కృతంగా ఉండటంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని చెప్పారు. నిదానంగా రైతు భరోసాను ఇంతవరకు అమలు జరగకపోవడంతో పాటు రైతులు పండించిన అన్ని రకాల ఉత్పత్తులకు కాకుండా కేవలం సన్నవరికి మాత్రమే 500 రూపాయలు బోనస్ ధర ఇవ్వటం మూలంగా ఇతర పంటలు పండించిన వారు నష్టపోతారని అన్నారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు తరానికి 12,000 ఇస్తామని ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదని, పిల్లలకు 2,500 రూపాయలు అమలు జరుపుతామన్నారు. ప్రజా పోరాటాలకు ఆటంకంగా అక్రమ అరెస్టులను, నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం వెంటనే పై సమస్యలను పరిష్కరించాలని, లేని ఎడల ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాల్లోకి వస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ రమ, జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్రాములు, నూర్జహాన్, శంకర్ గౌడ్, వెంకటేష్, కమిటీ సభ్యులు వై గంగాధర్, నన్నిసాబ్, సుజాత, విఘ్నేష్ తదితరులు ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి డిసెంబర్ 9వ తారీఖు నాటికి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటుంది. ఈ 9వ తారీఖు 7, 8, 9 తారీఖుల్లో తెలంగాణ రాష్ట్ర పండుగ నిర్వహిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన ప్రజాస్వామికంగా
నియంతృత్వంగా కొనసాగింది. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అనే పేరు మీద అధికారులకు వచ్చినటువంటి ఆకుల కొండూరులో ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో గదల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ మండలంలోని గ్రామంలో ఆదివాసీ నాయకపోడు వాసుల కులదైవమైన భీముడు దేవాలయంలో 32 కుటుంబాలు కలిసి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి గదాలను దేవాలయం నుండి ఊరిలో నివసిస్తున్న కుటుంబాల ఇంటి దగ్గర వరకు వెళ్లి స్వామివారి గదాలతో వారి కుటుంబాలను ఆశీర్వాదం ఇచ్చి డప్పులతో నృత్యాలతో బండారు చల్లుకుంటూ భక్తి చాటారు. అలాగే గత మా తాత ముత్తాతల నుండి వస్తున్న ఆచారం ప్రతి సంవత్సరం లాగే పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహిస్తున్నాం. ఇట్టి కార్యక్రమానికి పెద్ద ముత్యం, నరేష్, సుమన్, భోజన్న, పీరాజ్, పండరి, లక్ష్మణ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఆకుల కొండూరు రహదారి బాగా లేదని గ్రామస్తులందరూ కలిసి శ్రమదానం నిర్వహించారు. రోడ్డు బాగు చేసుకుని ఆదర్శంగా నిలిచారు. నిజామాబాద్ మండలం ఆకుల కొండూరులోని రహదారికి రైతులు అందరూ కలిసి మరమ్మతు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు అశోక్ మాట్లాడుతూ స్థానికంగా మేము సాగు చేసుకునే మా పంట పొలానికి వెళ్లే మార్గం బాగా లేకపోవడంతో రైతుల మరియు స్థానికంగా నివసించే ప్రజలు కలిసి తలా కొన్ని డబ్బులు పోగు చేసుకుని ట్రాక్టర్ల ద్వారా మట్టిని పోసి రోడ్డును బాగు చేసుకున్నామన్నారు. ఇప్పటి వరకు జమ చేసుకున్న డబ్బులు సరిపోవడం లేదు. స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మా బాధను గ్రహించి వారి CDF ఫండ్ నుంచి 5 లక్షలు ఇప్పించగలరని కోరుకుంటున్నాం. స్థానిక ఎమ్మెల్యేని కలిసి చెప్పడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించినట్టు ఇట్టి కార్యక్రమంలో రైతులు చెప్పారు. రోడ్డు సౌకర్యం అనేది అస్సలు బాగాలేదు. వర్షాకాలం వచ్చిందంటే కనీసం ఇటు బైకులు పోయే పరిస్థితి కూడా లేదు. రైతులందరం కలిసి ఎకరానికి ఒక 5,000 రూపాయలు జమ చేసుకొని ఈ రోడ్డు పోసుకుంటున్నాం. అయినా కూడా డబ్బులు సరిపోవట్లేదు. ఎందుకంటే ఈ దాదాపు ఈ రోడ్డు ఒక 2 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వారి యొక్క CDP నిధుల నుండి ఒక 5 లక్షల రూపాయలు మొరంకు మంజూరు చేస్తే కనుక మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కింద వర్షాకాలం వచ్చిందంటే కనీసం ఒక గడ్డి మోపు తెచ్చుకోవాలన్న బాధ అవుతుంది. వడ్లకు ఒక మంద సంచు తీసుకుపోవాలన్న బాధ అవుతుంది. ప్రతిదానికి ఇచ్చిన 6 గ్యారంటీలను గాలికి వదిలేసి 66 మోసాలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత పాలన కొనసాగిస్తుందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు జస్సు అనిల్, కలిగుట్ట గంగాధర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ గ్యారంటీలపై ఛార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గంగాధర్, అనిల్ కుమార్లు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం 11 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని, తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ పాలనను నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీని పొందపెట్టి ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ను ఎన్నుకుంటే కాంగ్రెస్ పార్టీ సైతం పాత సీసాలో కొత్త సారా మాదిరిలా మారిందని, యథావిధిగా సమస్యలు తాండవం చేస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ గ్యారంటీల గారడితో 6 అబద్ధాలు, 66 మోసాలు చేస్తూ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని, సంవత్సర కాలంలో ఏ గ్యారంటీలు పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే కాకుండా ఇవన్నీ హామీలను సైతం దేశమంతా నెరవేరుస్తూ ఉందని, తెలంగాణ రాష్ట్రమంతా 6 గ్యారంటీలు 100% అమలు కాకపోవడం సిగ్గుచేటని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపి బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తారని, ఆర్మూర్ మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శులు వేణు, యుగేందర్, ఉపాధ్యక్షులు రాజేశ్వర్, ప్రకాష్, బీజేవైఎం పట్టణ కార్యదర్శి ఉదయ్, ఓబీసీ మోర్చా పట్టణ కార్యదర్శి దక్షిణామూర్తి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రూపాయలు దగా చేస్తున్నది తెలంగాణ ప్రజలకు. మరి మీరు ఏం చేశారయ్యా అంటే ఏమన్నా అంటే రైతు పండుగ చేసుకుంటున్నాం. మీరు పండుగ చేసుకుంటారు, రైతు పండుగ కాదు అది, మీరు కాంగ్రెస్ పండుగ. మీ జేబులలో డబ్బులు ఎలా రావాలా, అవినీతి ఎలా, మీ డబ్బులు ఎలా రావాలనేటటువంటి విషయం పైన మీరు ఆలోచిస్తుంది తప్ప మరేది కాదు అని భారతీయ జనతా. రేంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆరోగ్య ఆయుష్మాన్ మందిర్ ఏఎం జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజాగౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా తాడుబిలోలి ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించి అక్కడ రికార్డులను పరిశీలించి సరిగ్గా లేకపోవడంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను నిల్వ ఉంచిన మందులను గదిని పరిశీలించారు. అన్ని మందులు పేషెంట్ల కొరకు అందుబాటులో ఉంచాలన్నారు.
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సిబ్బంది ఆసుపత్రిలో ఖచ్చితంగా విధులు నిర్వహించాలని, అవుట్ పేషెంట్స్ ఎక్కువ మందిగా ఆసుపత్రికి వచ్చే విధంగా చూడాలన్నారు. హాజరు పట్టికను పరిశీలించారు. రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు అప్డేషన్ చేయాలని తెలిపారు. వీరితో పాటు NHM ప్రోగ్రాం అధికారి విశాల రాణి, క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ రాము, రెంజల్ ఆరోగ్య విస్తరణ అధికారులు కరిపి రవీందర్, శ్రావణ్ కుమార్ సిబ్బంది ఉన్నారు. బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డుకు నీరటి రవి ఎంపికయ్యారు. జాతీయ అధ్యక్షుడు రాధాకృష్ణ ఆయనను పుష్పగుచ్చం ఇచ్చి అందజేశారు. రెంజల్ మండల కేంద్రం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ ఉత్తమ అవార్డు రెంజల్ గ్రామానికి చెందిన మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నీరటి రవి ఎంపికయ్యారు. బహుజన సాహిత్య అకాడమీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం, బహుజన సాహిత్య అకాడమీ ప్రతి ఏటా సంఘం, సేవా ఉద్యమకారులకు అవార్డులు అందచేయడం జరుగుతుంది. నీరటి రవి సంఘ సేవకుడి, ఉద్యమకారుడిగా ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. బోధన్ డివిజన్ ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం ఉపాధ్యక్షుడిగా నీరడి రవి కృషి చేశాడు. అట్రాసిటీ చట్టాన్ని రద్దు చేస్తామని అప్పట్లో మోడీ సర్కార్ చెప్పడంతో జూలై 10, 2019లో చలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో కీలక భూమిక పోషించారు. అలాగే మాల మహానాడు డివిజన్ ఉపాధ్యక్షుడిగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమంలో అరెస్ట్ అయ్యారు. వ్యక్తిగత ఊచకత్తులపై విడుదల చేశారు. డిసెంబర్ 1 చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు, జిల్లాలో మాలలను ఏకం చేసేందుకు కృషి చేశారు. గ్రామాన్ని తట్టి సమావేశాల ద్వారా అందరినీ అవగాహన పరిచి మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నీరడి రవి సఫలీకృతులయ్యారు. వీటిని అన్నింటినీ తెలుసుకున్న సెలక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. డిసెంబర్ 15న దేశ రాజధాని అయిన ఢిల్లీలో అవార్డు అందుకోనున్నారు. మిత్రులు నీరడి రవి నిజామాబాద్ జిల్లా వాసి, మాల మహానాడు నిజామాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ. మరి దీనికంటే ముఖ్యంగా అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడము, అదేవిధంగా ముఖ్యంగా యువత విద్యార్థులలో అంబేద్కర్ ఆశయాలను పెంపొందించే విధంగా కృషి. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని విమర్శించే హక్కు బీజేపీ నాయకులు లేదని, మరోసారి వినయ్ రెడ్డి గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, సీనియర్ నాయకులు పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, కొంత మురళీలు మాట్లాడుతూ భూముల కోసం, ఆస్తుల కోసం బీజేపీ పార్టీలో చేరిన నాయకులు, అమ్ముడు పోయిన నాయకులు వినయ్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చి ఇష్టం వచ్చినట్లుగా ప్రోటోకాల్ పాటించకుండా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న బీజేపీ నాయకులకు ప్రోటోకాల్ గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. మీడియా సమావేశాలు ఎమ్మెల్యే లేకుండా క్యాంపు కార్యాలయంలో నిర్వహించడం సిగ్గుచేటని, మీడియా సమావేశాలు బీజేపీ కార్యాలయంలో నిర్వహించుకోవాలని హితవు పలికారు. అధికారులను బెదిరించే వైఖరి మార్చుకోవాలని, అభివృద్ధి కోసం అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులను వెంట వేసుకుని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి స్థలాన్ని పరిశీలించడం జరిగిందని, అవగాహన లేని బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇకపై నోరు జారితే సహించేది లేదని హెచ్చరించారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ మంజూరు చేయించిన క్రెడిట్ 100% వినయ్ రెడ్డికే దక్కుతుందన్నారు. వారానికి 5 రోజులు ఆర్మూర్ నియోజకవర్గంలో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుని నేరుగా హైదరాబాద్ వెళ్లి సమస్యలను ముఖ్యమంత్రి ఎదురుగా తీసుకెళ్లి కావలసిన నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. సంవత్సర కాలంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూర్ కోసం తీసుకొచ్చిన నిధుల వివరాలు బహిరంగంగా చెప్పాలని సవాల్ విసిరారు. అభివృద్ధి చేయడం చేతకాని నాయకులకు విమర్శించే కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు లిక్కి శంకర్, ఇంతియాజ్, ఫయాజ్ తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు బీజేపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొద్దిగా డబ్బు తెచ్చుకొచ్చి, ఫండ్స్ తెచ్చి పట్టణాన్ని డెవలప్ చేయండి. మేము ఎక్కడ అడ్డుపడతలేము. మమ్మల్ని రమ్మనండి, నేను మీతో నష్టం. మీరు ఢిల్లీ తీసుకపోతే మా మున్సిపల్ 36 మంది కౌన్సిలర్లు ఉన్నాం, చైర్మన్, మేము మీతో నష్టం, ఢిల్లీకి వస్తాం. మీరు రమ్మంటే ఎక్కడికైనా వస్తాం. కానీ డెవలప్మెంట్ విషయంలో మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు. మీ ప్రయత్నం మీరే. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం భాస్కర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని బీర్కూర్ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్లో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, ఎమ్మెల్యే పోచారం, ఆయన తనయుడు భాస్కర్ రెడ్డిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. పోచారం వద్ద మీరు శిష్యుడిగా ఉన్నప్పుడు ప్రతి వేదికపై పోచారం రాముడైతే నేను లక్ష్మణుడి అని అనలేదా? నియోజకవర్గానికి పోచారం దేవుడైతే నేను పూజారిని అని అనలేదా అన్నారు.
పోచారంకు ప్రజలకు మధ్య అనుసంధానంగా వారధిని అని చెప్పుకోలేదా అని విమర్శించారు. మీరు పోచారం వద్ద ఉంటే పోచారం రాముడు అవుతాడు, మీరు ఏనుగు రవీందర్ రెడ్డి వద్ద ఉంటే ఆయన రాముడు అవుతాడా అని అన్నారు. పోచారం భాస్కర్ రెడ్డిపై మీరు చేసిన ఆరోపణలు అవాస్తవమని, మీరు నియంతలుగా వ్యవహరించి బీర్కూర్ మండలానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు మీపై నమ్మకం పెట్టి బీర్కూర్కు రాకుండా మండలాన్ని మీ చేతులు పెట్టారు. నైతిక విలువలు లేకుండా మాట్లాడితే సహించేది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం భాస్కర్ రెడ్డి నీకు ఏం చేయలేదని అన్నాడు కదా. పోచారం భాస్కర్ రెడ్డి లేకపోతే నీ అల్లుడు నీ ఇంట్లో లేకుండా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు 2020లో కరోనా సెకండ్ వేవ్ అనుకుంటా, నాకు 2020-21 కరోనా వేవ్ అనుకుంటా, ఏ హాస్పిటల్లో బెడ్ లేకపోతే తన అల్లుడికి బాగలేకపోతే ఈరోజు ఏడ్చుకుంటా ఫోన్ చేస్తే, భాస్కర్ అన్నకు ఏడ్చుకుంటా ఫోన్ చేస్తే ఈరోజు బెడ్ ఇప్పించేసి ఆ ప్రాణభిక్ష పెట్టిన వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా. సికింద్రాబాద్ లో జరిగిన మాలల సింహ గర్జనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మాల సంఘం నాయకులు గైని గంగారం కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో మాల సంఘం నాయకులు గైని గంగారం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం సమితి డిసెంబర్ 1న సికింద్రాబాద్ జంక్షన్ గ్రౌండ్ లో నిర్వహించిన మాలల సింహ గర్జన సక్సెస్ అయినందుకు మాకు సహకరించి కష్టపడి మాల సహోదరులు సోదరీమణులు ప్రతి గ్రామం నుంచి వారే వాహనాలు ఆహారం సమకూర్చుకొని హైదరాబాద్కు విచ్చేసి మాలల సత్తా చూయించినందుకు మాలల కార్యకర్తలకు, కర్షకులకు, కార్మికులకు, ఉద్యోగ ఉపాధ్యాయులకు, అధికారులు అందరికీ జై భీమ్లతో కృతజ్ఞతలు చెప్పారు. అలాగే మాకు సహకరించి బస్సులు ఏర్పాటు చేసిన స్కూల్ యాజమాన్యాలకు, స్థానిక ఎమ్మెల్యేకు ధన్యవాదాలు. అలాగే మాకు నెల రోజుల నుండి మా వార్తలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లి ఎలక్ట్రిక్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలకు ధన్యవాదాలు తెలిపారు. మరి ఏదైతే నిన్న జరిగినటువంటి మాలల గర్జన అది సక్సెస్ఫుల్. నిజాన్ని చెప్పాలంటే అది మాదిగలకు వ్యతిరేకమైంది అనుకుంటున్నారు కానీ కాదు. మా దమ్మంతా చూపించేది ప్రభుత్వాల మీద. ఏదైతే మతవాద పార్టీలతో ఈరోజు రాజమేలుతున్నటువంటి ప్రభుత్వాల మీద మా సోదరులు అతి ఉత్సాహంతో, మాదిగ సోదరులు ఉన్న రిజర్వేషన్ పోతుంటే ఈరోజు మతోన్మాది అయినటువంటి 1,00,000 రూపాయలు సుపారీ ఇచ్చి కొడుకును కన్న తండ్రి హత్య చేయించిన సంఘటన జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీలో చోటు చేసుకుంది. వివరాలు చూద్దాం. గత 2 రోజుల క్రితం కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామ శివారులో కోదండరాజు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీలో కోదండం రాజు తండ్రి సాయిలు, తల్లి, 2 చెల్లెళ్లతో నివాసం ఉంటున్నారు. తాగుడుకు బానిసైన రాజు ప్రతిరోజు తండ్రి, తల్లి, 2 చెల్లెళ్లను కొట్టడం, తిట్టడం చేసేవాడు. రాజు మానసికంగా, శారీరకంగా చేస్తున్న వేధింపులు భరించలేక 1,00,000 రూపాయలకు తన కొడుకును చంపాల్సిందిగా తండ్రి సాయిలు జిల్లా కేంద్రానికి చెందిన అనిల్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గత నెల 30న రాజును అనిల్ ఉగ్రవాయి గ్రామ శివార్లో వ్యవసాయ స్థలం వద్దకు తీసుకెళ్లి ఫుల్లుగా తాగించి మెడకు తువాలను చుట్టి హత్య చేశాడు. నిన్న దేవునిపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి తన కొడుకును తానే చంపమని అనిల్కు చెప్పినట్లు ఒప్పుకున్నాడు. మృతుడి తండ్రి సాయిలు నేరం అంగీకరించినట్లు రూరల్ సిఐ రమణ్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. 12 గంటలకు ఒక మనిషి పేరు కోదండం సాయిలు దేవునిపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యి అతను ఒక మనిషిని చంపినట్టుగా తెలిపిండు. దాంతో అతని స్టేట్మెంట్ని రికార్డ్ చేసి ఆ ఉగ్రవాయి శివారులోకి వెళ్ళి చూడగా నిజంగానే ఒక మగ వ్యక్తి పేరు కోదండం రాజు, వయసు 25 సంవత్సరాలు, అతను చనిపోయి ఉగ్రవాయి శివారులో పడి ఉన్నాడు. అటు డెడ్ బాడీని రికవరీ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ మృతుడు కోదండం రాజు అతని తండ్రిని, తల్లిని మరియు 2 చెల్లెలని మానసికంగా, శారీరకంగా హింసించడం, కట్టెతో దేనితో పడితే దాంతో కొట్టడం వల్ల వాళ్ళు మానసికంగా వేధించబడి అతన్ని చంపడానికి నిర్ణయించుకున్నాడు. కోదండం సాయిలు నిర్ణయించుకొని అనిల్ అనే ఒక వ్యక్తితోని సుపారీ మాట్లాడుకొని అతన్ని మొన్నటి రోజు 29వ తారీఖు రాత్రి 9 గంటలకి అతన్ని తీసుకెళ్లి నవాబ్ వెంచర్లో అన్కాన్షియస్ అయ్యేదాకా. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు మోర్తాడ్ మండల కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 4 చెక్కులను లబ్ధిదారులకు సోమవారం కాంగ్రెస్ నాయకులు అందజేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ప్రత్యేక చొరవతో చెక్కులు మంజూరు చేయించినందుకు లబ్ధిదారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు చాట్ల నరేష్, చైనా నాగేష్, గంగాధర్, రాజలింగం, మస్రత్, హనుమంత్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద వడ్యడ్ గ్రామానికి చెందిన శ్రీ రేణుకా ఎల్లమ్మ భక్తులు అమ్మవారి మాలాధారణ స్వీకరించారని అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ రేణుకా ఎల్లమ్మ మాలాధారణ స్వీకరించిన భక్తులకు పాటించవలసిన నియమ నిష్టలను వివరించారు. విజయవంతంగా అమ్మవారి దీక్షను పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వాములు తదితరులు పాల్గొన్నారు. సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర 29వ రోజు మనుమంగళం గ్రామంలో తిరుచునకోడు భాస్కర గురుస్వామి, పద్మావతి దేవి అమ్మస్వామి పడిపూజ అభిషేకాలు, భీక్షదాతలు సేవలు చేశారు. ఎంతో రంగరంగ వైభవంగా పాదయాత్రలోనే పెద్ద పడిపూజ ఈ రోజు నిర్వహించుకోవటం జరిగింది. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ ద్వారా ఈ మెమోరాండాన్ని ప్రధానమంత్రికి పంపివ్వాలని విన్నవించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ దేశంలో మహిళలు, పిల్లలపై పెరుగుతున్న క్రూరమైన హింస, సమాజంలో మరియు పని ప్రదేశాలలో మహిళలపై కొనసాగుతున్న వివక్షను చూసి మేము భారతదేశంలో పురుషులు, మహిళలతో సహా యావత్ కార్మిక వర్గం భయోందోళనలకు చెందుతున్నారు. మహిళలపై అన్ని రకాల వివక్ష, హింసను అంతం చేయడానికి మరియు పని ప్రదేశాలలో మహిళలకు భద్రత కల్పించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సిఐటియు తరఫున డిమాండ్ చేస్తున్నారు. పైన జరుగుతున్న హత్యలు, అత్యాచారాల గురించి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రికి వినతి పత్రం పంపించాలనేది విజ్ఞప్తి చేయడం జరిగింది. రోజుకు హత్యలు, అత్యాచారాలు దేశం మొత్తం జరుగుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏదైతే ఉందో చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉంది. జగన్పల్లి మండలం ప్రత్యేక అధికారి ప్రవీణ్ కలిగోట జీపీలోని జడ్పీహెచ్ఎస్లోని మధ్యాహ్నం మిల్స్ ను తనిఖీ చేశారు. వీరి వెంట ఎంపీడీఓ, ఎంపీఓ, సెక్రటరీ, హెచ్ఎం, ఇతర టీచర్స్ పాల్గొన్నారు. ఎంపీడీఓ జగన్పల్లి తాండా అంగన్వాడీ పాఠశాలను పరిశీలించారు. జగన్పల్లి మండల ప్రత్యేక అధికారి జగన్పల్లి మండలం వారి ఆధ్వర్యంలో వారి ఛాంబర్లో సీఎం కప్ పై ప్రత్యేక సమావేశం జరిగింది. దీనిలో మండల అధికారులు అయినటువంటి తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, ఎంపీఓ, వివిధ పాఠశాలలకు చెందిన పీడీలు, పీఈటీలు హాజరయ్యారు. జగన్పల్లి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నేడు మండలంలోని గల విద్యా వనరుల కేంద్రంలో పాఠశాల మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు శిక్షణ, సూచన, సలహాలు కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, వంట పాత్రల నిర్వహణ, వంటగది శుభ్రత, వంటల్లో ఉపయోగించే ఆహార పదార్థాలు, నిల్వ ఉంచే పదార్థాలను తద్వారా పరిశుభ్ర, నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించి ఆరోగ్యకర వాతావరణం, విద్యార్థులకు మంచి రుచిగా, శుచిగా ఉండే విధంగా వారికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సురేందర్ రెడ్డి, మురళి, మండల సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నవీపేట్ మండలంలోని సీరన్పల్లి, అబ్బాపూర్ గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. పలు అభివృద్ధి పనులు ప్రారంభం. తెలంగాణలో 650 కిలోమీటర్ల రైల్వే పనులు చేపట్టాం. లోక్సభలో ఎంపీ అరవింద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ సమాధానం. ప్రజావాణి ద్వారా వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్ గాంధీ, హనుమంతు, ఆశీష్ శాంగ్వన్ ఆదేశం. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న. బంగ్లాదేశ్లో హిందువులపై ఆగడాలు ఆపాలి. ఇస్కాన్ ప్రతినిధులను విడుదల చేయాలి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్ మహీకి అయ్యప్ప స్వాములు వినతి పత్రం. భారీ ర్యాలీ.
పట్టభద్రుల శ్రేయస్సే లక్ష్యం, యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయం. డిచ్పల్లిలో బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాజారాం యాదవ్ విస్తృత పర్యటన. నిజామాబాద్ జిల్లాకు కొత్తగా నర్సింగ్ కళాశాలను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నిర్మల హృదయ ఉన్నత పాఠశాలలో ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు. పాల్గొన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BGTPL న్యూస్.